గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా పాతబూరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లు అయిన వల్లభిశెట్టి రమణమ్మ, ఎర్రమల్ల మాణిక్యంలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం 11:30 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్ధితో అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతం వేయకపోవడానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పర్మి బాబు, కందుల చిట్టిబాబు, మార్షెట్టి భద్రం, దొమ్మ శ్రీను, దిడ్డి శ్రీను, అడబాల రామాంజనేయులు, బొల్లం రెడ్డి, రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, తెలగరెడ్డి వీరభద్రారావు, రామకుర్తి నరసింహం, బోండా శ్రీను బాబు, కొల్లు త్రిమూర్తులు, కాటపల్లి భద్రం, పంచుకొట్ల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి బాబు సెక్రటరీ ఆపండి విలంబిత కర్ణ చామర విలంబ ఘంట కటిబద్ధమేకల ప్రచండ కోపో భగవాన్ మహావినాయక ప్రియతాం. ఓం శంఖ చక్రగధాపానిర్భిన్నాంచల సమృద్ధః భగవాన్ నారాయణ ప్రియతాం. భగవాన్ త్రిపురవదన సఖమాల కట్వాంగ పినాకధారేంద్ర బ్రహ్మాండ్ యోగీశ్వరో జనక బ్రహ్మోపదేశ సర్వజ్ఞః కాత్యాయన సూర్యాదయామోపనిషత్వాక్యవిధిః కోటి సూర్య ప్రకాశో నిగ్రహ అనుగ్రహ సమర్థః పరమ పవిత్ర మహాత్మ యజ్ఞవల్క్య ప్రియంతాం. వికసిత పద్మసన్నిభ కరపటనకో జానమండల లక్ష్మీనారాయణ సన్మానో దంపతి భవాదయతి ఆయుష్కోచనార శోభనశ్చోభన కళ్యాణః. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒక్కరోజు ముందస్తుగానే
ఈ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నామండి, మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నామండి. అందరూ పాల్పంచుకుని ఇందులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు. ఓకే, సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి, ఈరోజు ఉన్నది చిత్తశుద్ధి. ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు పెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక పెన్షన్లు కానీ అనుకున్న మేరకు 1వ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది.